ఇదిగో ఇక్కడ బోసి నవ్వులు నవ్వుతున్న ఈమె పేరు డాక్టర్ కె లక్ష్మీబాయి. 1926 డిసెంబర్ 5న బ్రహ్మపురలో పుట్టారు డాక్టర్ లక్ష్మీబాయి. చిన్నప్పటి నుంచే వైద్య వృత్తిపై ఇష్టం పెంచుకున్నారు. వైద్య విద్య కాస్త ఖర్చుతో కూడిన వ్యవహారం. అంతేకాకుండా బంధువులు, ఇరుగు పొరుగు వారు ఆడదానికి అంత పెద్ద చదువులెందుకు, ఎవరికో ఒకరికిచ్చి కట్టబడితే కట్టుకున్నవాడే పోషిస్తాడు, అంతా ఇంత ఖర్చులు పెట్టడం అవసరమా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ లక్ష్మీబాయి మాత్రం పట్టుబట్టి ఇంట్లో వారిని ఒప్పించి మరి కటక్ లోని ఎస్సిబి మెడికల్ కాలేజీలో మొట్టమొదటి ఎంబీబీఎస్ బ్యాచ్ 1945-1950 స్టూడెంట్ గా జాయిన్ అయ్యారు. అయితే క్లాస్ రూమ్ లో కూడా లక్ష్మీబాయికి అవమానాలే ఎదురయ్యాయి. ఎందుకంటే బ్రిటిష్ పాలన ముగిసే దశలో ఆడవాళ్లు వైద్య విద్యను అభ్యసించడం అనేది అత్యంత అరుదైన విషయం. అసలు అమ్మాయిలకు చదివేందుకు అనుకునే సమాజం ఆడవాళ్లను అంత పెద్ద చదువులకు పంపేవారు కాదు. దాంతో తమ క్లాసులో లక్ష్మీబాయి ఒక్కతే అమ్మాయి కావడం వల్ల తోటి విద్యార్థులంతా వైద్యంలో అమ్మాయా అంటూ హేళనలు చేసేవారు. కానీ అవేమీ పట్టించుకోలేదు లక్ష్మీబాయి. తన లక్ష్యంపైనే ఫోకస్ పెట్టి చదువుతూనే ఉంది. ఆ తర్వాత 1958లో మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి గైనకాలజీలో డీజీఓ, ఎండి పూర్తి చేశారు. అంతకుముందే అంటే 1950లో ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా ఆసుపత్రిలో ఆమె డాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన లక్ష్మీబాయి గారు విదేశాలకు వెళ్లి ఒక కొత్త రకం సర్జరీ అయిన లాప్రోస్కోపిక్ సర్జరీలో శిక్షణ పొందారు. దాంతో మన దేశంలో లాప్రోస్కోపిక్ సర్జరీలో శిక్షణ పొందిన మొదటి డాక్టర్ గా రికార్డుకెక్కారు. ఆ తర్వాత ఆమె పేద ధనిక అనే తేడా లేకుండా వేలాది మందికి సేవ చేశారు. అంతేకాదు పేదలకు, నిస్సహాయులకు ఉచితంగా వైద్య సేవలు అందించేవారు కూడా. కొందరికి ఉచిత షెల్టర్ కూడా కల్పించారు. అయితే ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ అనేది దేశానికి చాలా ముఖ్యం. అంతేకాకుండా డాక్టర్ లక్ష్మీబాయి గారి నిస్వార్థ సేవ గురించి ఢిల్లీలోని ప్రధాని ఆఫీస్ దాకా టాక్ వెళ్ళింది. ఒకరోజు ఒడిశాలో పర్యటనకు వచ్చిన అప్పటి పిఎం నెహ్రూ గారు పెద్ద పెద్ద ఆఫీసర్లు, అధికారుల చుట్టూ ఉన్నా పట్టించుకోకుండా నేరుగా డాక్టర్ లక్ష్మీబాయి అప్పుడు పనిచేసే తన చిన్న క్లినిక్ కు వచ్చారు. ఆ సందర్భంలో తీసిన ఫోటోనే ఇది. ఇంకేముంది, అక్కడి వారంతా షాక్. ఏంటి, ఏకంగా ప్రధాని గారే మా దగ్గరకు వచ్చారా అని ఆశ్చర్యపోయారు. లక్ష్మీబాయి గారు కూడా మొదట ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకున్నారు. నెహ్రూ గారు ఆమెను పిలిచి, మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. ఈ దేశానికి ఇలాంటి ఆవిష్కర్తలు కావాలి. మీరు తెచ్చిన ఈ కొత్త వైద్య విధానం గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగి తెలుసుకొని ఆమెను సత్కరించి వెళ్లారు ప్రధానమంత్రి నెహ్రూ గారు. అంతేకాకుండా వైద్య వృత్తిలో ఆమె చేసిన కృషికి గాను భారత్ జ్యోతి అవార్డ్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ అవార్డ్, బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డు వంటి గౌరవాలను అందుకొని ఒడిశాకు గుర్తింపు తెచ్చారు. ఒకప్పుడు అమ్మాయికి చదివేందుకు వైద్య విద్యలో అమ్మాయా అని హేళన చేసిన ప్రతి ఒక్కరూ ఆమెను చూసి ముక్కున వేలేసుకొని ఉండొచ్చు. 1950లో కెరీర్ ప్రారంభించిన తన 36 ఏళ్ల విద్య సేవలో వివిధ ఆసుపత్రులు మరియు మెడికల్ కాలేజీలలో పనిచేసి ఆమె 1986లో ఎంకేసీజీ మెడికల్ కాలేజీ నుండి ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశారు. డిసెంబర్ 5, 2025 నాటికి 100వ పుట్టినరోజు జరుపుకున్నారు లక్ష్మీబాయి. అయితే సాధారణంగా 100 ఏళ్ల పుట్టినరోజు వేడుకలు అంటే చాలా గ్రాండ్గా చేస్తుంటారు, లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. కానీ డాక్టర్ కె లక్ష్మీబాయి అందుకు భిన్నంగా ఆలోచించారు. తన సుదీర్ఘ వైద్య జీవితం ఎలా నిరాడంబరంగా సేవా దృక్పథంతో నడిచిందో 100వ పుట్టినరోజు వేడుకల వేళ కూడా అంతే గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆమె జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న 3.4 కోట్ల రూపాయలను మహిళా క్యాన్సర్ పేషెంట్ల చికిత్స కోసం భువనేశ్వర్ ఎయిమ్స్ కు విరాళంగా ఇచ్చారు. ఈ నిర్ణయంతో తన 100వ పుట్టినరోజును అందరికీ గుర్తుండిపోయేలా చేశారు. 2025 ఏప్రిల్లోనే భువనేశ్వర్ ఎయిమ్స్ కు ఆమె తన సంపాదనను డొనేట్ చేస్తున్నట్టు విరాళ పత్రాన్ని పంపించారు. డిసెంబర్ 5వ తేదీన తన పుట్టినరోజు నాడు గైనకాలజీ, అంకాలజీ రోగుల చికిత్స కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు లేఖలో స్పష్టంగా చెప్పారు. వైద్య వర్గాల ద్వారా ఈ విషయం బయటకు తెలియటంతో డాక్టర్ లక్ష్మీబాయికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ డబ్బులతో మహిళా క్యాన్సర్ సంరక్షణ చికిత్సా కేంద్రాన్ని నిర్మించాలి. నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నేను తలపెట్టిన పని ఆగిపోకూడదు. నేను సంపాదించిందంతా ప్రజల నుంచి వచ్చిందే. అది వారికి, ముఖ్యంగా మహిళలకు తిరిగి వెళ్ళాలి. మహిళల క్యాన్సర్ చికిత్స సంరక్షణ కోసం భువనేశ్వర్లోని ఎయిమ్స్ కు ఈ డబ్బును విరాళంగా ఇస్తున్నాను. దానికోసం ఆసుపత్రి సిబ్బందితో చర్చించి అందుకు కావాల్సిన పత్రాలు కూడా సిద్ధం చేయించాను అని చాలా సింపుల్ గా చెప్పేశారు డాక్టర్ లక్ష్మీబాయి.
100 ఏళ్ల వయసులో లక్ష్మీబాయి బ్రహ్మపురిలోని భువనగిరిలోని ఒక సామాన్యమైన ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె ఎంత సింపుల్ గా ఉంటారో అని చెప్పటానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మన దగ్గర డబ్బులు ఉంటే బతికినంత కాలం ఎంత విలాసంగా జీవించాలి, తర్వాత వారసులకు దాన్ని ఎలా అందించాలి అని మాత్రమే ఆలోచించే ఈ రోజుల్లో మహిళలకు క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడటానికి డాక్టర్ లక్ష్మీబాయి తాను సంపాదించిందంతా ఇచ్చేశారు. ఇది కదా మానవత్వం అంటే. ఏమంటారు మరి మీరు? తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే వీలైతే వీడియోని కామెంట్ సెక్షన్ లో స్లైడ్ చేసి హైప్ చేయండి. దానివల్ల ఈ సమాచారం మరింత మందికి చేరువవుతోంది.